ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడం మండలం గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలలో విషాదం చోటు చేసుకుంది. 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని లాలిత్య గత రాత్రి అనుమానాస్పదంగా మరణించింది. హాస్టల్ గదిలో నిద్రిస్తున్న చోటే మృతి చెందడంపై విద్యార్థిని తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విద్యార్థిని మృతదేహాన్ని తల్లిదండ్రులకు పాఠశాల నుండి జోధ ఆసుపత్రికి బలవంతంగా తరలించారు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడం మండలం గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలలో విషాదం చోటు చేసుకుంది. 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని లాలిత్య గత రాత్రి అనుమానాస్పదంగా మరణించింది. హాస్టల్ గదిలో నిద్రిస్తున్న చోటే మృతి చెందడంపై విద్యార్థిని తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విద్యార్థిని మృతదేహాన్ని తల్లిదండ్రులను పాఠశాల నుండి జోధ ఆసుపత్రికి బలవంతంగా తరలించారు. ఇక ఇదే ఘటనకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గణేష్ అందిస్తారు. గణేష్, చెప్పండి. దీపిక, ఆదిలాబాద్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. గిరిజన బాలిక పాఠశాలలో మరణించడం తోటి బాలికలనైతే ఆందోళన కలిగిస్తుంది. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం గిరిజన బాలికల ఉన్నత పాఠశాలలో చదువుతున్నటువంటి 9వ తరగతి విద్యార్థిని లాలిత్య గత రాత్రి అనుమానాస్పదంగా గదిలో చనిపోవడం జరిగింది. అయితే తోటి విద్యార్థులు గమనించి పాఠశాల సిబ్బందికి చెప్పడంతో పాఠశాల సిబ్బంది చూసి హుటాహుటిన అమ్మాయి అప్పుడే చనిపోయినట్టు గుర్తించడం జరిగింది. అయితే ఫోన్ ద్వారా తల్లిదండ్రులకు సమాచారం చేరవేయడంతో బజారత్నూర్ మండలం మోర్కండికి చెందినటువంటి విద్యార్థిని తల్లిదండ్రులు హుటాహుటిన పాఠశాలకు రావడం జరిగింది. పాఠశాలలో తమ యొక్క కూతురు మరణాన్ని జీర్ణించుకోలేక కూతురు యొక్క మరణము అనుమానాస్పదంగా ఉందని చెప్పేసి ఇటు పాఠశాల సిబ్బందితో వాగ్వాదానికి దిగడం జరిగింది. వెంటనే పోలీసులు ఆ సంఘటన స్థలానికి చేరుకొని వారించే ప్రయత్నం చేశారు. ఇటు విద్యార్థిని మృతదేహాన్ని ఈ విద్యార్థి తల్లిదండ్రులను పోస్ట్ హాస్పిటల్కు తరలించడం జరిగింది. పోస్ట్ మార్టం నిమిత్తము డెడ్ బాడీని హాస్పిటల్కు తరలించడం జరిగింది. అయితే పూర్తిగా విద్యార్థి యొక్క తల్లిదండ్రులు మాత్రము విద్యార్థిని యొక్క మాకు అనుమానాలు ఉన్నాయని చెప్పేసి పూర్తిగా స్పష్టమైనటువంటి ఏ విధంగా మరణించింది అని చెప్పేసి తెలపాలని చెప్పేసి ఈ యొక్క సిబ్బందితోనైతే వాగ్వాదనకే దిగడం జరుగుతుంది. అయితే పాఠశాల సిబ్బంది మాత్రం రాత్రి వేళలో ఫిట్స్ వచ్చి మరణించిందని అనేటువంటి అనుమానాలు ఉన్నాయని అంటూ పాఠశాల సిబ్బంది తల్లిదండ్రులకు ఒప్పించే ప్రయత్నం చేసినప్పటికీ తల్లిదండ్రులు మాత్రము పూర్తిగా మా అమ్మాయి మృతి పట్ల మాకు అనుమానాలు ఉన్నాయని చెప్పేసి ఇక్కడ కొంత ఆందోళన అయితే చేపడుతున్నారు. దీపిక, థ్యాంక్ యూ గణేష్.